సో లక్షకు చేరువలో అక్రమ పింఛన్లట. చనిపోయిన 63,000 మందికి పింఛన్లు, 27,000 మంది ఆచుకి గల్లంతు. ఈ పింఛన్లను తొలగించనున్న అధికారులు వారి స్థానంలో కొత్తగా 3 లక్షల మందికి పెన్షన్లు రాబోతా ఉన్నాయి. రాష్ట్రంలో లైవ్ అథెంటిఫికేషన్ పూర్తి అయిపోయింది. ఇక చూడండి, లక్షకు చేరువలో అక్రమ పింఛన్లు పొందేటువంటి వాళ్ళకి ఎట్లాంటి అర్హత ఉండదు. వాళ్ళు వికలాంగులు గారు, వాళ్ళు దివ్యాంగులు గారు, వాళ్ళు వృద్ధులు గారు, వాళ్ళు వితంతువులు గారు, అయినా కానీ పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఎవరు చేసిలా అంటే గతంలో, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కొత్త పెన్షన్ ఏమి ఇవ్వనట్టుంది రేవంత్ రెడ్డి వచ్చినాక. మరి ఈ లక్ష పెన్షన్ల పైసలు ఎవరు తిన్నారు? నిజంగా ఆ కుటుంబ సభ్యుల వాళ్ళు తిన్నారా? నిజంగా వేరే వాళ్ళ పేర్లు పెట్టుకొని ఈ అక్రమ పెన్షన్లు పొందినటువంటి వాళ్ళకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పోయినాయా, లేకపోతే అధికారులే వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పుకొని తిన్నారా? ఇవి కూడా బహిర్గతం కావాలి. చనిపోయినటువంటి 63,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి చూడరిగా. 63,000. మరి ఇంత ప్రభుత్వం మరి మొద్దు నిద్రలో ఉన్నదా? ఇప్పుడు నీకాడ లోకల్లో ఉన్నటువంటి కార్యదర్శులను, ఆడ ఉన్నటువంటి సర్పంచులను మీరు ఎవరైతే వాళ్ళు చనిపోతారో ఇమ్మీడియట్గా వచ్చే నెల నుంచి వాళ్ళ పెన్షన్ తొలగించాలి. ఒకవేళ కనుక ఆ కుటుంబంలో వేరే వాళ్ళకి ఎవరైనా ఉన్నట్టయితుంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఆ పెన్షన్ వాళ్ళకు షిఫ్ట్ కావాలి. షిఫ్ట్ మీన్స్ ఒకవేళ కనుక భర్త చనిపోతే భార్య వితంతురాలు అవుతుంది కాబట్టి ఆమెకు ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ కావాలి. లేకపోతే భర్త వృద్ధుడైపోయాడు, భార్య కూడా వృద్ధురాలు అయిపోయింది కాబట్టి భర్తకు పెన్షన్ వచ్చినప్పుడు ఆయన చనిపోయింది అనుకో, ఈ భార్య కనుక ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఇట్లా ఏం కాదు, మొత్తం చచ్చిపోయినా కానీ పెన్షన్లు ఇచ్చేసినట్టు కథం. 63,000 మంది చచ్చిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిండు. ఎంత దారుణం చూడులిగా. సో వీళ్ళందరికీ కూడా లక్ష మంది అక్రమ పెన్షన్లు పొందినటువంటి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ పెన్షన్లను తొలగించడంతో పాటు వారి స్థానంలో కొత్తగా 3 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నారట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయుత పెన్షన్ల పథకంలో ప్రక్షాళన పూర్తిగా వచ్చింది. పెన్షన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ అంటే జీవించి ఉన్నట్లు ధృవీకరణ ప్రక్రియలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినాయట. ఇప్పటి వరకు జరిగిన వెరిఫికేషన్లో తేలిన అక్రమ పెన్షన్ల సంఖ్య 1,00,000కు చేరువైంది. ఏళ్ల కిందనే మరణించిన వారి పేర్ల మీద ఇంకా పెన్షన్లు డ్రా అవుతుండడం విస్మయానికి గురి చేస్తుంది. మరి ఎవరు తీసుకోపోతా ఉన్నారు? మరి ఆత్మ వచ్చి తీసుకోపోతుందా? మరి పెన్షన్లు ఎవరు తీసుకోపోతా ఉన్నారు? అరే గిట్లా ఉంటే ఎట్లా? మరి ఇన్ని రోజులేమో పోస్ట్ ఆఫీసులో పైసలు తీసుకున్నారు వీళ్ళంతా. మరి పోస్ట్ ఆఫీస్ వాడు దొంగగా తయారైందా, లేకపోతే ఇంకా గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శుల ఎవరు మరి అంతా కూడా డ్రా చేస్తున్నది? ఇప్పటి వరకు సుమారుగా 95,000 మందికి పైగా అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ పెన్షన్లను తొలగించి వారి స్థానంలో అర్హులైన పేదలకు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం మిగిలిన 2 లక్షల మంది లబ్ధిదారులకు లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది. ఇదే సమయంలో కొత్తగా 2 లక్షల మంది అర్హులను గుర్తించేటువంటి ప్రక్రియ కూడా చేపట్టింది. మరి ఎప్పుడు వస్తుంది మరి ఇవి ఈ కొత్త పెన్షన్లు? సరే, పాత తొలగిస్తున్నావు, కొత్త ఎప్పుడు? సో ఇప్పటి వరకు గుర్తించినటువంటి అనర్హుల స్థానంలో అర్హులైన పేదలకు పెన్షన్లు మంజూరు చేయడం ద్వారా కొత్తగా మరో 3 లక్షల మందికి పెన్షన్లు కూడా పొందబోతా ఉన్నారు. మరణించినటువంటి 63,000 మంది పేర్లపై పెన్షన్లు డ్రా. రాష్ట్రంలో 42 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే అందులో 19 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నమోదు జమ అవుతా ఉంది. ఎంత 42 లక్షల మందికి పింఛన్ వస్తే 19 లక్షల మందికి మాత్రమే బ్యాంకులో జమ అవుతూ ఉంది. అయితే క్షేత్రస్థాయిలో చేపట్టిన వెరిఫికేషన్లో భారీగా అక్రమాలు వెలుగు చూసినాయి. ఏళ్ల కిందనే మరణించిన 63,532 మంది పేరిట ఇప్పటి వరకు పింఛన్ డబ్బు డ్రా అవుతా ఉందట. మరోవైపు 27,158 మంది లబ్ధిదారులు ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళు ఫోన్ ద్వారా సంప్రదించిన ఎలాంటి స్పందన రాకపోవడంతో వారి వివరాలపై విచారణ జరుపుతున్నారు. సుమారు 5,000 మంది రాష్ట్రం వెలుపల నివసిస్తూ ఇతర రాష్ట్రాల్లోని సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అంటే వేరే రాష్ట్రంలో కూడా ఇక్కడ పెన్షన్ వస్తూ ఉన్నదట. సుమారు 700 మంది లైవ్ అథెంటిఫికేషన్కు సహకరించకుండా పెన్షన్ కొనసాగింపుపై ఆసక్తి చూపడం లేదట. ఇక 12,000 మంది ఆధార్లో తేడాలున్నాయి. ధృవీకరణలో కొందరు లబ్ధిదారులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 12,000 మందికి ఆధార వివరాల్లో తేడాలుండగా మరో 33,000 మందికి వేలిముద్రలు సరిపోలకపోవడం, ఐరిస్ నమోదు కాకపోవడం వంటి సమస్య తలెత్తుతున్నాయి. వీరికి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ధృవీకరణ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతేకాకుండా అనర్హులను తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడుతున్న
అనవసర భారాన్ని తగ్గించి ఆ నిధులను అర్హులైన పేదలకు అందించాలని సర్కార్ భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం గుర్తించిన అనర్హుల స్థానంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలించి సుమారు 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు మార్గం సుగమం అయిందట. ఎంత పాతలను తీసేసి కొత్తలను ఎక్కిస్తారట. ఉత్తర తెలంగాణ ముందంజ ఇదేంటిది? ఈ ప్రక్షాళన ప్రక్రియలో కొన్ని జిల్లాలు 100% పురోగతి సాధిస్తే మరికొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 1,19,458 మంది లబ్ధిదారులు వెరిఫికేషన్ పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇక మంచిర్యాలలో 22,641 మంది, ములుగు జిల్లాలో 7,900 మంది వివరాలు వెరిఫై చేసి 100% పూర్తి చేసింది. నల్గొండ జిల్లాలో 99.93%, యాదాద్రి భువనగిరి జిల్లాలో 99.7%, రంగారెడ్డి జిల్లాలో 64%, మేడ్చల్ మల్కాజిగిరిలో 65%, హైదరాబాద్లో 67%తో వెనుకబడి ఉన్నాయి. ఒక హైదరాబాద్లోనే ఇంకా 82,000 మందికి పైగా వివరాలు తేలాల్సింది. ప్రస్తుతం మిగిలిన ఉన్న 2 లక్షల మంది అథెంటిఫికేషన్ త్వరగతిగా పూర్తి చేసి పెన్షన్ల పంపిణీలో జవాబుదారాన్ని పెంచాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదట. ఏదేమైనా కానీ ఇప్పుడు అర్హులకు అందాలి పైసలు, అంతే కదా. అర్హులు ఎవరైతే ఉన్నారో, నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో జమ అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకు చేత కాకుండా ముసలోళ్ళు అయ్యో లేకపోతే పాపం వికలాంగులు అయినటువంటి వాళ్ళు, దివ్యాంగులు అయినటువంటి వాళ్ళకు అందుతే వాళ్ళు ఏం పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ చచ్చిపోయిన వాళ్ళకు కూడా పైసలు ఇస్తే మరి ఎవరు వచ్చి తీసుకుపోతారు చచ్చిపోయిన వాళ్ళ పైసలు? సరే ఒక నెల అంటే అటో ఇటో అయింది అనుకుందాం. 2 నెల సంవత్సరాల పాటు ఒకరు కాదు ఇద్దరు కాదు వేల మంది, దాదాపు 1,00,000 మంది తీసుకుంటున్నారట అక్రమంగా పెన్షన్లు. ఇక వాడు అర్హులైనటువంటి వాళ్ళు, అన్ని రకాలైనటువంటి వాళ్ళు, పాపం వికలాంగులైనటువంటి వాళ్ళు, దివ్యాంగులైనటువంటి వాళ్ళు, వృద్ధులైనటువంటి వాళ్ళు చెప్పులు అరిగినా కానీ పెన్షన్లు రావు, చెప్పులు అరిగేలాగా తిరిగినా కానీ పెన్షన్లు రావు వాళ్ళకి. మరి వీళ్ళకి మాత్రం ఎట్లా వస్తూ ఉన్నాయి అంటే చేతివాటాలు ప్రదర్శించడం. సో వీళ్ళందరినీ కూడా గుర్తుపట్టిల్లట. సో వాళ్ళని 1,00,000 మంది అనర్హులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళని తొలగించి 2 లక్షల మందికి, మొత్తం ఈ 2 లక్షలు పాతవాలి, మొత్తం 3 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్. ఎప్పుడు అనేది త్వరలో వెల్లడించేటువంటి అవకాశం ఉన్నది.